అందరికీ నమస్కారం. ఈరోజు కామన్ మ్యాన్ వైఫ్ అనే మూవీ ప్రారంభం జరుగుతుంది. చాలా మీనింగ్ఫుల్ అండ్ సొసైటీకి చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్న ఒక మూవీ. సోల్ఫుల్గా తీయాలని ప్రయత్నిస్తున్నాం. సో అతి తొందరలో మీ ముందుకు వస్తాం. మా అందరినీ ఆదరించండి, అభిమానించండి ఎప్పటిలాగే. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రమణారెడ్డి గారు డైరెక్టర్గా నా దగ్గరికి వచ్చి స్టోరీ చెప్పడం, స్టోరీ అయిన తర్వాత పొలిటికల్కి కానీ కామన్ మ్యాన్కి కానీ జరిగే ఇబ్బందుల గురించి ఈ మూవీ తీయాలని ఆశతో మొట్టమొదటిసారిగా ఈ ఫీల్డ్లోకి వస్తున్నాం. కామన్ మ్యాన్ పెళ్ళాం సినిమా టైటిల్. ఆర్కే సినిమాస్ మూవీ ద్వారా ముందుకెళ్దామని చూస్తున్నాం. మీరందరూ కూడా సహకరించాలని, ఈ మూవీ చూసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఒపీనియన్, అంటే ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, పొలిటికల్ లైఫ్ ఏదనేది మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. సీఎం పెళ్ళం మూవీ ఈరోజు స్టార్ట్ అయింది. ఆల్ ద బెస్ట్. మా అందరికి కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి, ప్రెస్ మీడియా దగ్గర నుంచి. అలానే ఎక్సైటెడ్ కామన్ మ్యాన్. సీఎం అంటే కామన్ మ్యాన్ వైఫ్ అని కూడా ఉంటుంది, సీఎం పెళ్ళం. సో ఇట్స్ లైక్ కామన్ మ్యాన్ వైఫ్ అండ్ సీఎం పెళ్ళం బోత్ అనమాట, రెండు వస్తున్నాయి. వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇప్పుడే సీఎం పెళ్ళాం, యాక్చువల్లీ సీఎం అంటే కామన్ మ్యాన్ పెళ్ళాం. అందరూ చెప్పుకున్నట్టు నేను చెప్పాలి వెరైటీ సినిమా అని, బట్ జనాలు చెప్తారు ఇది చాలా వెరైటీ అని. డిఫరెంట్ యాంగిల్లో ఒక పొలిటికల్ పాయింట్స్, రియల్గా ఒక 10 years తర్వాత పాలిటిక్స్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, డిఫరెంట్ కోణంలో మంచి ప్రయత్నం. దీంట్లో స్పెషల్గా వాకాడ అప్పారావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తను విన్న వెంటనే నేను బ్యాక్ బోన్గా ఉంటానండం. ఇక ఆర్కే గారు నిజంగా గ్రేట్. ఒక టీవీ ఛానల్ పెడుతూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ, సినిమా ఫీల్డ్లో కూడా చాలామందికి ఉపాధి కల్పించాలన్న ఆలోచనతోనే ప్రొడ్యూసర్గా నా దగ్గర యాక్సెప్ట్ చేయడం. ఆ తర్వాత అసలు ఆయన ప్రొడ్యూసర్ అన్న ఫీలింగే నాకే కలుగుతుంది. అన్నీ మాకు వెనక నుండి రియలీ ఇండస్ట్రీకి వరం ఆయన. ఇంకా మాకు అప్పారావు గారు దొరకడం మాదో వరం. సో డెఫినెట్గా ఈ మూవీ డెఫినెట్గా ప్రజలు యాక్సెప్ట్ చేసి మమ్మల్ని ఇంకా ఎన్నో మూవీస్ తీసే స్టేజ్కి తీసుకెళ్తారని ఆశతో సంతోషం గారికి సంతోషంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఇది ఆర్కే అనే సంస్థ, కొత్త సంస్థ. ఆర్కే గారు దీనికి ప్రొడ్యూసర్, మా రమణారెడ్డి గారు ఇస్ ద డైరెక్టర్ కమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ ఆల్. ఆయన ఈ సినిమా సబ్జెక్ట్ చెప్పారు నాకు, చెప్తే ఎగ్జైటెడ్గా ఉంది సబ్జెక్ట్. యాక్చువల్గా తప్పనిసరిగా ఈ సినిమాను మనం చేద్దామనే అభిప్రాయంతో రమణారెడ్డి గారు, ఆర్కే గారు మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని సెట్స్ మీద వాళ్ళు తీసుకురావడం, పూజ చేయడం జరిగింది. ఇది కామన్గా మీరు చాలామంది అనుకుంటారు కామన్ మ్యాన్ అంటే దాంట్లోనే చీఫ్, ఎం అంటే మినిస్టర్, చీఫ్ మినిస్టర్. ఈ రెండు ఉంటాయి మనకి. కామన్ మ్యాన్ ఎంతో చీఫ్ మినిస్టర్ అంతే. కామన్ మ్యాన్కి చీఫ్ మినిస్టర్కి ఏం డిఫరెన్స్ లేదు యాక్చువల్గా. దానికి సంబంధించిన వైఫ్ కదే ఈ సినిమా. ఇది ఒక కొత్త రకమైనటువంటి సబ్జెక్టు. ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కానే కాదు. ఇది సమాజానికి ఎలాగ ఉపయోగపడాలి, పొలిటీషియన్స్ కానీ లేకపోతే మనం చేసే చేష్టలు కానీ ఎలా ఉపయోగపడాలనే దాని గురించే ఈ సబ్జెక్ట్. ఇది ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ మూవీ టు ద ఆడియన్స్. యాక్చువల్లీ వెరీ గుడ్. మంచిగా మంచి పద్ధతుల్లో ఎక్కడ కూడా నెగిటివ్ అనేది లేకుండా చాలా పాజిటివ్ వేతో డైరెక్టర్ గారు ఈ సినిమాని నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఇది అండ్ నేను బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పాలి. నేను కూడా ఐ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ దిస్, బట్ ఎవ్రీబడి ఐ ప్రే ద ఆడియన్స్ టు సీ ద మూవీ అండ్ ఎంకరేజెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.